హోటల్లో తెలుసా నువ్వు ఆంటీతో వచ్చావని ఒకవేళ చెప్పాలన్న అరే వాళ్ళకి కింద ఆధార్ కార్డులు ఇవ్వాలి కదా నా ఫస్ట్ అయితే. చెక్ ఇన్ దగ్గర ఇప్పుడు కొంతమంది ఆంటీలు ఎట్లుంటారు, పిలిపించుకుంటారు ఇంటికాళ్ళ మగోళ్ళు లేనప్పుడు ఇంట్లో. ఇక కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ ఇంట్లో మగోడు ఆ రోజు మంచిగా చేయకపోతే క్రితం ఆ రోజునైతే ఎవరితోనే నేర్పించుకోవాలి అట్లుంటారు బయట, నీకు తెలియదు. రైట్. అంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేసేది మొత్తం నైట్ టైం అనమాట మాక్సిమం. అట్లానే ఉండదు. ఎందుకంటే బేసిక్ గా భార్య భర్తలు కలిసి అన్నా ఇగో చెప్తా నేను, ఇక పోర్లకు ఎప్పుడు 3 సద్యలు అన్న. అర్ధరాత్రి 3ంటికి మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, తెల్లారి 5ంటికి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా? ఏముంటుంది అన్న, మా ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఉంటాయి. ఇప్పుడు ఆంటీల దగ్గర కొంతమంది దగ్గర మా నంబర్లు ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు మగోళ్ళు ఒక చోట కలిసిరన్న, ఏం మాట్లాడుకుంటారన్న? సంసారం ఎట్లుంది, ఇంట్లో పిల్ల పప్పలు ఎట్లున్నారు, అమ్మ నాయన ఎట్లున్నారు, బొమ్మరిది ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు, అత్తమ్మ ఇల్లు అంతా అని అడుగుతారు. రైట్. కానీ ఎప్పుడు ఇంట్లో వేసుకునేదాన్ని సంసారం గురించి ఇద్దరు మొగోళ్ళు మాట్లాడుకోరానా? ఆడోళ్ళు మొగుడు ఏ యాంగిల్ వేసిండు అని కూడా మాట్లాడుకుంటారు, తెలుసా నీకు? అవునా? అవు, అంత పచ్చిగా మాట్లాడుకుంటారా? అరే మనం జరపమన్నా మొగోళ్ళు జాంట్ బరాబర్ జరిపోరు ఎవ్వరు. నేను చెప్తున్నా ఇయ్యాలా నేను. అంటే ఇది ఇప్పుడు నువ్వు చెప్తుంది అమ్మాయిలు ఆంటీలు పచ్చిగా మాట్లాడుతున్నారు అంటున్నావు కదా, అంటే నువ్వు మేల్ ప్రాస్టిట్యూట్ గా వెళ్ళిన తర్వాత తెలిసిందా నీకు, ఇంతకుముందు తెలుసా ఇది? అరే చెప్పలే అన్న నా సుజాత, నాకు అప్పుడే ఎరకైంది ఆడోళ్ళు ఏంటని. గది నీ అమ్మ నేను ప్రేమ లేసిన అన్న, కామంతో కాదు, అది కామంతో తీసుకున్నది. ఆడోళ్ళని ప్రేమతో వేసినప్పుడు నవ్వుతారు, కామంతో వేసినప్పుడు వేరే లెక్కుంటారు. సీబాలు చాలా చిన్న వయసుని ఇది, ఎక్కువేం చదువుకోలేదు, కానీ నువ్వు మాట్లాడే మాటలు పెద్ద వేదాంతలాగా మాట్లాడుతున్నావు. అంటే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఇక్కడ నువ్వే జడ్జ్ చేస్తున్నావు అనమాట. అంటే బయట ఒక తలపండిన వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళు మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవో అన్న, నేను నీ అంత చౌక్కుని ఉండకపోవచ్చు, నీ అంత దునియాదారే నాకు తెలిసి ఉండకపోవచ్చు. నేను చూసిన ఎత్తులో నేను చూసిన పల్లాలు నువ్వు చూడవు, నువ్వు చూడలేవు కూడా. అంటే ఎత్తులు పల్లాలంటే దేని గురించి అంటున్నారు? ఏ నీ ఇష్టం అన్న, చౌకున్నాను, నీకు నేను చెప్పాలా? అంటే ఎత్తులు పల్లాలంటే మీరు పడ్డ బాధలేంటి? ఇంకా అన్నా ఎత్తులు పల్లాలు అన్నారు కదా, ఒక పెద్ద వర్డ్ వాడారు మీరు. అది జర్నలిస్టులు తల పండిన వాళ్ళు మాట్లాడే మాట అది. అలాంటి మాట మాట్లాడారంటే మీరు నిజంగా ఎంతో స్ట్రగుల్ అయ్యారు స్టార్టింగ్ లో. ఇగో అన్న, నీ తల అయితే వండలేదు, నువ్వైతే నన్ను దునియా అడుగుతున్నావు కదే, అంతే ఇది కూడా అన్న. ఇగో చెప్తున్నా కదా, 7-8 మంది ఆంటీలు పిలిచి రాత్రంతా నీకు సోయ లేకుండా అడ్డం అడిపోయినా కూడా మీద వాడు ఊగులాడుతా అంటే దాన్నే ఎత్తులు అంటారు అన్న. నెక్స్ట్ డే లేవలేక సామాన్కి ఆయిల్ పూసుకొని ఫ్యాన్ కింద లుంగి అట్టుకొని వండుకున్న వారం రోజులు ఆ దెబ్బకి, దీన్ని పల్లాలు అంటారు. ఈయన చూసిన రోజున ఇట్లా ఊసో పోతో ఏడుకో, అది. అంటే ఇబ్బందులు అంటే ఇవేనా, ఫిజికల్ గానేనా, ఇంకేమన్నా ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫైనాన్స్ అంటే ఇగో అన్న, నేను చెప్పిన అన్న, తాపేమేస్తారు పని, ఆడా చెమటెల్ల తీయాలి, ఈడా చెమటెల్ల తీయాలి. ఆడ 100 వస్తున్నాయి, ఈడ 1000 వస్తున్నాయి. నీ అంత అయితేనే చదువుకోలే మంచి ఉద్యోగం రానికే. ఇక మరి నేను ఏం చేస్తా అన్న? నువ్వు కేవలం డబ్బు కోసమే ఈ వృత్తిలోకి వచ్చావా? లేకపోతే దొరికిందన్నలా ఇవ్వాలని షోకేమని ఉంటుందా అన్న నాకు? అంటే ఒకటి, ఇప్పుడు నువ్వు అంటే ఇంకెవరితో ప్లే బాయ్స్ తో సంబంధం ఉందా? ఉంటారా నా దోస్తులు? అరే ఇవాళ నేను పోలేకుండా ఉన్నా, నాతో అయితలే, శాతనైతలే నాతోని, నువ్వు పైసలు వస్తాయి, వాడైనా ఇంటికే పంపుతాడు, నేనైనా ఇంటికే పంపుతా. అంటే మాక్సిమం డబ్బు కోసం ఈ ఫీల్డ్ దిగుతారంటారా? అగో నువ్వు మళ్ళీ గదే అడుగుతున్నా అన్న. పైసలు నేను చెప్తా ఇనే, ఇప్పుడు పైసల కోసమే దిగుతావా అని నువ్వు అంటున్నావు. పైసలు కాకపోతే ముసల్దాన్ని వేయాలని నీకు సోకుంటా? అది 40 ఏళ్ళ దాన్ని వేయాలని ఉనకని అనిపిస్తుందా అన్న? 40 years అంటే మరి ముసలోళ్ళు ఏం కాదు మరి పైసల గురించే కానీ ఓడైనా అంతే, నేనైనా అంతే, ఓడైనా అంతే.
మీకు ఇట్లా వాట్సాప్ గ్రూపులు ఉంటాయా మీకు సపరేట్గా ఈ ఏరియా వీళ్ళు చూసుకోవాలి అలా ఉంటాయా? అట్లానే ఏముండదు అన్న, మొత్తం ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా? ఎవరు పడితే వాళ్ళు అనేది కూడా ఉండదు. ఒకటి ఉంటది, ఉమ్, ఇవాళ నువ్వు చూసుకో, ఈ జాగా అయితే నువ్వు చూసుకో, ఈడకైతే నువ్వు, ఈడకి నేను పోతా. ఉమ్, ఇప్పుడు కొంతమంది ఆంటీలు ఉంటారు, ఉమ్, నేను హైట్ ఉన్నోనితోనే వేయించుకుంటా అని అంటారు. ఉమ్, కొంచెం హైట్ తక్కువ ఉన్నోనికి 6 ప్యాక్ ఉండని ఉమ్, వద్దంటారు వాళ్ళు. ఉమ్, హైట్ ఉన్నోనికి బాగానైనా ఉండని, ఉమ్, వాడే కావాలి. ఉమ్. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా వాళ్ళు. ఆ, వన్స్ అప్రోచ్ అయ్యాక మీరు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ ఏరియా వాళ్ళన్నీ మీకు మీ పర్సనల్గా ఏదైతే కాల్ బాయ్స్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో పంపించుకుంటారా మీరు? వాళ్ళందరికీ షేర్ చేస్తారా? అట్లా చేయొద్దనా, తప్పది. ఆ, ఒక ఆడది మనల్ని మన తనకు వచ్చిందంటే నమ్మి, ఉమ్, ఆమెకి ఎన్ని బాధలు ఉంటే మన తనకు వస్తుందో. ఉమ్, ఇప్పుడు మమ్మల్ని పిలిచే ఆడోళ్ళు కూడా అందరు వేయించుకోనికే కాదన్న, కొంతమంది ఎట్లుంటారు అంటే 3 ఇళ్ళల్లో కొడతారాళ్ళని, ఉమ్, వచ్చి కొడతారాళ్ళని. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్, వాళ్ళు కొట్టినాక వాళ్ళు పాపం ఆడోళ్ళు ఆడపిల్లలు ఇంట్లో చెప్పుకోలేరు, ఉమ్, వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పుకోలేరు, వాళ్ళ ఒత్తోళ్ళకి చెప్పుకోలేరు. ఉమ్. వాళ్ళు ఆయన ఏం పొట్టు కొడతాండు. అంటే అక్కడ వాళ్ళకి ఓదార్పు కావాలి. ఇంకంతే. మీరు అన్నట్టుగా వాళ్ళు ఓదార్పు కోసం చేస్తే, కానీ వాళ్ళు బుక్ చేసుకుని మిమ్మల్ని ఆ పని కోసం కదా. సో ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఓ అన్న, నీకు ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమైతలే అన్న. చూసినప్పుడు అయితే ఉమ్, నేను చెప్తున్నా, కళ్ళెంబట్టి నీళ్ళు కూడా కాదు, రక్తం వెళ్తుంది. ఉమ్, అంత దారుణంగా ఉంటుంది. ఉమ్, ఒక ఏమన్నా 23 ఏళ్ళలో 24 ఏళ్ళలో ఉంటుంది. ఓకే. సినిమా హీరోయిన్ ఆమె కాళ్ళు గోట్లకు జరిపోరు. అర్థమవుతుందా? ఉమ్, సినిమా హీరోయిన్లు ఉమ్, ఆమె కాళ్ళు గోటకు జరిపోరు. ఉమ్, పిల్ల చూస్తే అట్లున్నది. 24 ఏళ్ళకి ఈ పిల్ల ఇట్లా అడిగింది, సరే రైట్, మనకు కూడా ఛాన్స్ వచ్చింది అనుకున్నా. ఉమ్, పోయేటప్పుడు మంచి జోష్లో పోయినా నేను, ఉమ్, ఎట్లా మంచాలు ఎరదెంగాలన్నట్లు పోయినా నేను. ఉమ్, అర్థమవుతుందా? అక్కడ పోయినాక ఈ పిల్లకి పెళ్ళి అయిపోయింది. ఉమ్, పెళ్ళి కూడా ఎవరితోని 36 ఏళ్ళతోనే అయిపోయింది. ఉమ్. 24 వెట్స్ 36. ఆ, ఉమ్, అర్థమైందా? వాడు మరి మందు తాగుతాడు, గంజాయి కొడతాడు, మరి ఇంకేమైనా చేస్తాడు, బాడుకోవాడు తెలియదు. కానీ ఉమ్, బెల్ట్తో కొడతాడా నా పిల్లని. ఉమ్, వానికి చేతులు ఎట్లా వస్తున్నాయి నాకైతే ఇప్పటికీ గొంతులకించి మాట వస్తలేదు బయటకి. ఉమ్, ఐ మీన్ ఇట్లా బుగ్గకి ఇట్లా ఇట్లా అన్న కూడా అన్న, చిన్న పిల్లలకి ఇట్లా అన్నట్లు కందిపోతుంది అన్న. అంత మంచిగా ఉంది ఆ పిల్ల. అంత మంచిగా ఉన్నప్పుడు కుట్టాల్సిన అవసరం ఏముంటుంది అసలు? వాడిని నేను చెప్తున్నా, వాడు ఏం చేస్తాడో మరి, గాంజాయి తాగుతాడు, మరి ఇంకేం తాగుతాడో లంజవాడుకు తెలుస్తలేదు. కానీ ఆ పిల్లని బెల్ట్తో కొట్టినాడు. మన ఛార్జింగ్ పెట్టుకునే వైర్లు ఉంటాయి చూడనా, ఉమ్, వైర్లతో కొట్టిండన్న వాడు. ఉమ్, ఆ పిల్ల నన్ను ఏమన్నది పోయినాక, ఉమ్, నాకు పెళ్ళైంది కానీ మా ఆయన ఎప్పుడు చేయలేదు నాతోటి, ఉమ్, అట్లా చేస్తానైనా నాకు ఏమైనా ఫీలింగ్ వస్తుందేమో మా ఆయన మీద, నువ్వైనా ఏ భయ్ ఆమె నాతో అన్నది. ఉమ్. డైరెక్ట్గానే ఇస్తుంది. అన్నది, ఉమ్, నీకు నచ్చినట్టు చేయి, నన్నైతే ఇలా చేయ అన్నది. ఉమ్. సరే అని గుడ్